మేము ఫ్యామిలీ ట్రిప్ వేసాము. ఇయర్ రింగ్స్ మెడలో చైన్ ఒక బాక్స్ లో పెట్టి, ఆ బాక్స్ మా ఇంట్లో హాల్లో పెట్టి మర్చిపోయింది. అవును, భోజనం అయిపోయింది, పిల్లలకి ఇచ్చింది ఐస్ క్రీమ్ ఏమో దాన్ని తినేస్తున్నావా? ఏం తింటావు? పాపం వీళ్ళిద్దరు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మా మీటి నవ్వుతున్నావా? డిసప్పాయింట్ అయిపోయారు అనుకుంటున్నా. నేను తాజ్ మహల్ దగ్గరికి తీసుకువెళ్ళి మా వారితో ఐ లవ్ యూ చెప్పించుకుందాం అనుకున్నాను. ఇప్పుడు అలాగాను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ట్రిప్ నేనే ప్లాన్ చేశాను కాబట్టి ఇంత హాయి మంచిగా ఉంది. యాక్చువల్లీ ఈ ట్రిప్ లో చాలా సార్లు చాలా ఇన్స్టెన్సెస్ కి మేము మా అక్కని మిస్ చేసాము. మీటికి కూడా చెప్పింది, యునో సో మెనీ టైమ్స్ వి మిస్డ్ హర్ అ లాట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మేము ఫ్యామిలీ ట్రిప్ వేసాము. మా మీటి ఏం చేస్తుందో చూపించేనా? తనకి ఎప్పుడు కూడా టైంకి ఫుడ్ తినేలాగా నేను చూసుకుంటూ, తను ఈరోజు లేట్ చేసింది బయలుదేరే ముందు. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ ఎగ్ కొట్టేస్తామని, తిందామని. నేను ఎక్కడ ఊరుకుంటాను? నువ్వు తినాలని చెప్పి కార్లో తీసుకొచ్చాను. తిను ఫాస్ట్ గా తినేయి. నేను ఇప్పుడు కార్లో నమాజ్ చదువుకుంటున్నాను. నమాజ్ అయ్యాక కార్లోనే నేను రెడీ అయిపోతాను. మా ఫ్యామిలీ ట్రిప్, ఈ ట్రిప్ ప్లాన్ చేసింది మా మీటియే. థ్యాంక్ యూ మీటి. యూర్ వెల్కమ్. గైజ్ అసలు మనం లేట్ అయిపోయాము. మా మమ్మీ చూడండి, కిత మినిట్స్ లేట్, 12 minutes లేట్ అంట. బోర్డింగ్ స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ తినడం లేట్ చేసి కార్లో తిన్నా నేను. నా మీద మమ్మీ. ఇంకా విషయం తెలుసా? మా మీటి ఈ రోజు ఇయర్ రింగ్స్ మెడలో చైన్ ఒక బాక్స్ లో పెట్టి, ఆ బాక్స్ మా ఇంట్లో హాల్లో పెట్టి మర్చిపోయింది. అవును, ఇప్పుడు ఎలాగా? ఎందుకు మర్చిపోయి అలాగా? జాగ్రత్తగా పెట్టుకుంటే. మా మమ్మీ కూడా మర్చిపోయింది చైన్. చెప్పండి. నేను మా మమ్మీ కూడా చైన్ మర్చిపోయింది. అయితే మన ఇద్దరం మర్చిపోయాను. నేను మర్చిపోయినా సరే నా వార్డ్రోబ్ లో మర్చిపోయాను. నువ్వు హాల్లో మర్చిపోయావు. అదే వేసుకుందాం అనుకున్నా కానీ లైట్. సో గైస్ చూడండి, నేను చాలా బిజీగా ఉన్నాను నా గేమ్లో. మంచిగా మొత్తం ఫ్లైట్ హాయిగా పడుకుంటూ ఆడుకుంటూ నవ్వులు జోక్స్ చెప్పుకుంటూ జస్ట్ అలా టైం వెళ్ళిపోయింది మా మమ్మీతో పాటు. అసలు ఇది టైం స్పెండింగ్ లాగా కూడా ఉండే, చాలా బాగుండే మమ్మీతో హ్యాపీగా. సో గైస్ నేను కోక్ తాగుతున్నాను. మా మమ్మీ నమాజ్ చదువుకుంటుంది. అంతే, మా అన్నయ్య అక్కడ ఉన్నాడు పక్కన. నేను చూపిస్తాను తర్వాత. సో గైస్ చూడండి, ఈ ఫ్లవర్ నేను మా మమ్మీ బ్యాగ్ నుంచి తీసుకున్నాను. అంటే చోరీ కాదు గైస్, అడిగే తీసుకున్నాను. తను కూడా ఓకే అని చెప్పింది అనుకుంటా, తెలియదు, నాకు గుర్తులేదు. ఆ ఫ్లవర్ శ్రీలంక నుంచి. అది చాలా క్యూట్ గా ఉంది కదా. క్యూట్ గా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. మా మమ్మీకి ఆతృతం ఎక్కువ. సో మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అన్నమాట. నేను అట్లా ఎందుకు నవ్వుతున్నా నాకు కూడా తెలియదు. సో మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. మా మమ్మీ అయితే ఫుల్ చిల్ చేస్తుంది. సో గైస్ మనం అందరం తినేసాము. నేను చికెన్ కర్రీ బాగా ఎంజాయ్ చేసా. ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, ఒక్క 2 minutes. వెల్కమ్ టు ఢిల్లీ.
థ్యాంక్ యూ. చూడండి గైస్, నా ఫేస్ సైజ్ సేమ్. తినాలి. చికెన్ కర్రీ, వంకాయ వేపుడు, నేను అదే వేసుకున్నాను. తోటకూర ఫ్రై. ఇదేం కర్రీ అండి? వెజ్ టమాటా కర్రీ. మీరు చక్కగా ఇది సాంబార్ ఫ్రూట్స్. తినాలి ఫాస్ట్గా తినాలి. तुम्हें ऐसा बोलता है मालूम? आम में काट कर ఏ ఈ వంకాయ తోటకూర వద్దా? అయిపోయింది ఇంకా మొత్తం హైదరాబాద్లో వదిలేసి వచ్చేసినాను. హైదరాబాద్లో వదిలేసి చికెన్. అయితే నేను పానీపూరి తినకుండా హైదరాబాద్కి వెళ్ళాను. పానీపూరి తింటావు ఇక్కడ? డెఫినెట్లీ. అంటే హైదరాబాద్ పానీపూరి చికెన్ పీస్ లేదంటే చికెన్ గ్రేవీ. అంటే నాకు గ్రేవీ చాలా ఇష్టం అందుకని. పీస్ వద్దా? అంటే గ్రేవీ చికెన్ కన్నా ఎక్కువ ఇష్టం. భోజనం అయిపోయింది, పిల్లలకి ఇచ్చింది ఐస్ క్రీమ్ ఏమో దాన్ని తినేస్తున్నావా? నీకు ఇచ్చారా? నేను వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. వెళ్ళిపోయిందేంటి? వచ్చేసా. రబడీ ఫ్లేవర్ మా మమ్మీ ఫేవరెట్. ఇది తీసుకున్నది అసలు నాకు అది కావాలి. నాకు ఇది ఏ ఫ్లేవర్? డ్రై ఫ్రూట్ రబడీ. డ్రై ఫ్రూట్ అంటే మా మమ్మీ పిచ్చి ప్రాణం. తినేసిన గైస్, నేను అంత కక్కుర్తి కాదు, నేను మమ్మీకి ఇచ్చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ మేము బయలుదేరి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఆగ్రా వచ్చాం తాజ్మహల్ చూడటానికి. మొత్తం మనం ఎంత ప్రయాణం చేసామండి? 3 గంటలు కదా. 3 గంటలు ప్రయాణం చేసి వచ్చాము. అయితే మీటికి మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్. లేదు, నువ్వు బాగా బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరా కదా. 3 గంటల్లోనే నీకు ఆకలేసేస్తుందా? ఆకలేస్తుంది అన్నావు. ఆకలేస్తే నేను ఇక్కడ బనానాస్ తీసుకొచ్చాను, యాపిల్ ఉంది, గోవా ఉంది. ఏం తింటావు? నేను ఇప్పుడే అడిగాను అనమాట, అమ్మ నువ్వు ఏం తింటావు? బనానా తింటావు అంటే బనానా యాపిల్ తన కడుపులో వెళ్ళమంటవి. ఎందుకు వెళ్ళవు? స్వీట్ కాబట్టి నాకు ఆకలి వేసినప్పుడు స్వీట్ అసలు ఇష్టం. ఆ స్వీట్ అది ఫ్రూట్స్ అవి కడుపులో వెళ్ళవు అనమాట. మరి కడుపులో ఏం వెళ్తాయి? పిజ్జా వెళ్తుంది, బర్గర్, బిర్యానీ, పానీపూరి వెళ్తుంది, పావ్ భాజీ వెళ్తుంది, ఇంకేమున్నాయి ఇంకా అన్నీ పోతాయి అలాంటివి. అది సరే. ఇప్పుడు ఆగ్రా వచ్చేసాము. ఇక్కడ ముందు లంచ్కి ఓకే అండి, లంచ్ చేసుకొని తాజ్మహల్ దగ్గరికి వెళ్తాం. ఈ సలాడ్ మీకోసమే. ఇక్కడ నేను తింటున్నాను. మా అన్న చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. మా అబ్దుల్ చక్కగా చికెన్ తిను. సో గైస్, మా మమ్మీ అక్కడ నుంచి రికార్డ్ చేస్తుంది, నేను ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే నా స్ప్రైట్ వచ్చేసింది, డాడీ కోసం సలాడ్ వచ్చింది కదా. డాడీ చూడండి, చికెన్ లెగ్ పీస్. నేను ఏసమా చేస్తా. వేడిగా ఉంది గైస్. కడుపులో వెళ్తుందా ఇది? మురిగి అది వెళ్ళదా? బనానా వెళ్ళదా? మీటి కోసం దాల్ మఖని, అబ్దుల్ కోసం చికెన్ బిర్యానీ, మరి నా కోసం ఏది? నీ కోసం ఆర్డర్ తీసుకోలేదంట. అయ్యో, షేర్ చేసుకుందాం. దాల్ మఖని తిందాము.
వచ్చేస్తుంది నా కోసం పన్నీర్ బిర్యానీ ఈ రోజు. ये क्या है ये పన్నీర్ బిర్యానీ. మీటి కోసం జీరా రైస్, ఇందులోకి దాల్ మఖానీ. మా ముగ్గురు కూడా తీసుకున్నాం. మా వారు మా నోటీస్ చేశారా నేను కావాలని వెజ్ తీసుకున్నాను ఈ రోజు. వెజ్ ఎందుకు తీసుకున్నావు? నాకు చికెన్ పైన దయ వేసింది. ఇప్పుడే కదా మింగావు చికెన్. మా వారు ఏం తీసుకోలేదు, మా ముగ్గురు దాంట్లో నుండి షేర్ చేసుకుంటానన్నారు. ఓకే అండి. తాజ్ మహల్ వెళ్ళటానికి ఈ బండి ఎక్కాలి. ఇప్పుడే మాకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటో ఆటోలో కూర్చొని అప్పుడు చెప్దాం. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటి తెలిసిందంటే, ఈరోజు ఫ్రైడే. మాకు తెలియకుండా ఫ్రైడే రోజు మేము ఇక్కడికి వచ్చాము. ఫ్రైడే ఈరోజు హాలిడే అంట. తాజ్ మహల్ లోపలి వరకు చూడటానికి లేదు అని చెప్పారు. బయట నుండే చూసి హాయ్ బాయ్ బాయ్ అని చెప్పేసి రావడం, ఒక పిక్స్ తీసుకొని. పాపం వీళ్ళిద్దరు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మా మీటి నవ్వుతున్నావా? డిసప్పాయింట్ అయిపోయారు అనుకుంటున్నా. అయితే నేనే డిసప్పాయింట్ అయిపోయాను. వీళ్ళిద్దరికి తాజ్ మహల్ లోపల తీసుకెళ్లి చూపిద్దాం అనుకున్నాను. అదొక మంచి ఫీల్ ఉంటుంది లోపలికి వెళ్ళి చూడగానే. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇప్పుడు బయట నుండే చూసేద్దాం. ఓకేనా? ఏం వెతికేస్తున్నావు? నేను స్పెట్స్ పెట్టుకున్నానని వెతికి జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. బాగుంది. తాజ్ మహల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా మమ్మీ ఏం చెప్పిందంటే అది నిజంగా రియల్ లైఫ్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పింది. నేనేమో అట్లాగే చెప్తారంటే నేను చాలాసార్లు టీవీలో కూడా చూసాను. ఇప్పుడు నిజంగా చూస్తే ఎంత బాగుందో కదా, బ్యూటిఫుల్. ఇంకా నడిచి వెళ్ళాలి అంటే పాపం వీళ్ళందరూ కూడా తెలియకొచ్చినట్టున్నారు మాలాగే. ఫ్రైడే రోజు హాలిడే అని తెలియక వచ్చారేమో కదా. ఆఖరికి తాజ్ మహల్ని ఇంత దూరం నుండి చూడాల్సి వచ్చింది. మీఠీ, నీకు దగ్గర నుండి చూపిద్దాము. తాజ్ మహల్ లోపలికి తీసుకు వెళ్ళిపోదాము అనుకున్నా. ఆ తాజ్ మహల్ దగ్గర నీకు పిక్ తీద్దాము అనుకున్నా, కానీ బ్యూటిఫుల్ తాజ్ మహల్. రండి ఇక్కడికి వచ్చి చూడండి మీరు కూడా. పాప మా వారికి మా అబ్దుల్కి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. నేను తాజ్ మహల్ దగ్గరికి తీసుకువెళ్ళి మా వారితో ఐ లవ్ యూ చెప్పించుకుందాం అనుకున్నాను. ఐ లవ్ చెప్పింది కాదు, అది చనిపోతే కట్టింది సమాధి. పర్వాలేదు, అక్కడ ప్రేమ చిహ్నం కాబట్టి మీరు నాకు ఐ లవ్ యూ చెప్పాల్సిందే. రాంగ్ ప్లేస్ గైస్, నేను ఉండేది కాదు. అదేంటది చెప్పండి చెప్పండి. అదే అదే ఐ లవ్ నేను చెప్పడం లేదు. ఎంత మంచి ప్లేస్కి వచ్చినా సరే. మీటి నేను వచ్చాను కదా ఒకసారి, అప్పుడు రెడ్గా ఉంది కదా, ఇందులోంచి నడుచుకుంటూ ఈ తాజ్ మహల్ దగ్గరికి వచ్చాం అప్పుడు. కానీ ఈరోజు ఇంత దూరం నుండి చూడాల్సి వచ్చింది తాజ్ మహల్ని. కానీ నిజంగా మనం దగ్గర వెళ్ళి అలాగా అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటుంటే ఆ ఫీలే చాలా హాయిగా అనిపిస్తుంది మీఠీ. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. ఓకే. మా మీటి చక్కగా వైట్ షర్ట్ వేసుకొని అలా ఎలా దిగుదాం అనుకున్నావు నువ్వు తాజ్ మహల్ దగ్గర? అలా దిగుదాం అనుకున్నావు కదా తాజ్ మహల్ దగ్గర. పర్వాలేదు, ఇక్కడ దిగు, అక్కడ నుంచి దూరం దూరం ఏం పర్వాలేదు. 3 కాదు 3 4 వచ్చేసింది వెళ్ళు. ఇప్పుడు అలాగాను. ఎవరురా నువ్వు
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వావ్, ఇక్కడ నుంచి కూడా సూపర్ గా ఉన్నావు. ఇక్కడ ఒక షాపింగ్ ప్లేస్ ఉంటే ఏం తీసుకుంటున్నావు? క్యాలెట్ మ్యాగ్నెట్. ఓ, తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాం కాబట్టి మ్యాగ్నెట్. అయినా నీకు ఎక్కడికైనా వెళ్తే తీసుకోవడం అలవాటే కదా, తీసుకో ఫాస్ట్ గా. మరి మినీ తాజ్ మహల్ నీకు దగ్గర. దీనికోసం నాకు హైదరాబాద్ తెప్పించారు. అవును, మరి ఏం చేద్దాం, మనకి ఫ్రైడే క్లోజింగ్. మీట్ బేబీ, హాయ్. I'm a very good girl, send me old teacher, my dear brother. సో గైస్ చూడండి, నేను మంచిగా ఈ చిన్న స్కూటీ మీద కొంచెం రైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం మంచిగా తినేసాము, కొంచెం వాకింగ్ కాకుండా స్కూటీ రైడ్ అనుకున్నా. ఇంకా ఇలా చేస్తూ టైం పాస్ అయిపోయింది, ఎందుకంటే బస్కి టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే అప్పటివరకు ఇది ఆడుకున్నా. మా డాడీ కూడా మధ్యలో వచ్చి గుడ్ గర్ల్ అంటున్నారు. మేము ఆగ్రా నుండి అజ్మీర్కి వెళ్తున్నాము. मीटू मजा आ गया? अच्छा था। मुझे ड्राइविंग करना तो डर लगता है. थैंक यू. हैप्पी मेरा ड्రైవింగ్ कैसा है? సూపర్ డ్రైవింగ్. హాయ్ గైస్, సో మనం ఇప్పుడు రాత్రి అవుతుంది, టైం 12 అవుతుంది. మనం హోటల్ ఇంకా ఖాళీ చేసేసి వచ్చేసాం, బస్సులో ఉన్నాం. మా మీటి ఏం చేస్తుందంటే, ఏం చేస్తున్నావు? కాళ్ళు నొక్కుతున్నాను గైస్, ఏం చేస్తాం. బాగుంది ఇది మొత్తం. మా అన్నయ్య డాడీ ఇంకో ఆ సైడ్ ఉన్నారు, మనమేమో ఇంకో సైడ్. నాకేం నచ్చిందంటే లైట్ ఉంది, చూడండి మంచిగా లైట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం చూస్తున్నా, బాగుంది, ఇది చాలా బ్రైట్గా ఉంది. చక్కగా అజ్మీర్ వచ్చేసాము. ఇప్పుడు లంచ్ చేసుకొని దర్గాకి వెళ్ళాలి. మీటి రెడీ? సో చూడండి ఆ పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఈ ట్రిప్ నేనే ప్లాన్ చేశాను కాబట్టి ఇంత హాయిగా మంచిగా ఉంది. ఫ్యామిలీతో పాటు మంచి టైం స్పెండింగ్ ఇంకా బాగుంది. ఈ ట్రిప్ యాక్చువల్లీ మనం దసరా హాలిడేస్లో పెట్టాము, ఎందుకంటే మా పేరెంట్స్ మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్కి టైంకి తీసుకెళ్తా అని చెప్తే నేనే 5 రోజుల ముందు చెప్పేసా, తీసుకెళ్తారా కాదా, మనం వెళ్ళాలి, అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాలి అని చెప్తే అప్పుడు తీసుకెళ్లారమ్మా లాస్ట్కి. నేనేమో ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళానో, అలాగే బంద్ అని చెప్పినాక ఆలోచించాను. అసలు వేస్ట్ అయిపోయింది ఆ మొత్తం డే. కానీ అయినా నాకు ఫ్యామిలీతో ఉంటే అంత బ్యాడ్ అనిపించలేదు, ఎందుకంటే టైంపాస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేను, ఫాతిమా, మా మీఠి, ఇంకా మా ఫాతిమా అత్తమామలు, ఆయేషా, కరీం మేమందరం కలిసి వచ్చాము. అప్పుడు మా వారు మిస్ అయ్యారు. ఇప్పుడు మా వారిని తీసుకుని వచ్చామన్నమాట. ఇక్కడైతే మాకు ఎవ్వరు గుర్తుపట్టకుండా ఉండటానికి మేము మాస్కుల్ని కూడా వేసేసుకొని ఇక్కడంతా తిరిగాం. అయినా సరే మా వారిని అయితే చాలా మంది గుర్తుపట్టేశారు. మా వారిని గుర్తుపట్టగానే పక్కనే నేనే ఉంటాను కాబట్టి నన్ను కూడా గుర్తుపట్టేశారు. సో యాక్చువల్లీ ఈ దసరాకి ప్లాన్ చేసింది మొత్తం సువేరియానే. నాకు ఈ ప్లాన్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా మేము ఈ ట్రిప్ చాలా బాగానే ఎంజాయ్ చేసినాం మేము. దాంతో పాటు ఈ ట్రిప్ మొత్తం నాకు అసలు మీఠీ చాలా అల్లరి చేసింది. అసలు మీఠీ ఇంట్లో అంత అల్లరి పెట్టదు, కానీ ఎందుకో మేము ట్రిప్స్కి వెళ్తున్నప్పుడే ఎక్కువ అల్లరి చేస్తుంది. సో ఏంటంటే ఈ అజ్మీర్లో 2 దర్గాలు ఉంటాయి, ఒకటి కింద ఉంటుంది, ఇంకోటి తారాగఢ్ పహాడ్ పైన ఉంటుంది. మనం ఇది ఫస్ట్ దర్గా చూసేసాము, ఇప్పుడు మనం పైనకి వెళ్తాం తారాగఢ్ పహాడ్కి. అది జీప్ ఎక్కి వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం మంచిగా మా అక్కతో ఇంకా మా అంకుల్ ఆంటీ అందరితో వెళ్ళాము. మంచిగా చాలా మంచిగా అయింది, టైం మంచిగా అయింది. గైస్ మనం దర్గాకి వెళ్ళొచ్చేసాము, అన్నీ అయిపోయింది. మా మమ్మీ మంచిగా రెస్ట్, చూడండి కాళ్ళు పెట్టుకుంది ఇక్కడ.
యాక్చువల్లీ ఈ ట్రిప్ చాలా బాగుంది. కానీ వన్ థింగ్ వాజ్ మిస్సింగ్. అది మా అక్క. ఎందుకంటే ఆ జీప్‌లో ఏమో 5 సీటర్ ఉంది. డ్రైవర్ ఒక సీట్‌లో కూర్చున్నారు. మా డ్యాడీ, నేను, మమ్మీ ఇంకా మా అన్నయ్య. కానీ ఒక సీట్ మిగిలింది. అది చూసినాక నాకు మా అక్కే గుర్తొచ్చింది. తను మిస్ అయింది. తనకి నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఎత్తినాక మనం మంచిగా మాట్లాడుకున్నాము. చాలా మిస్ అయింది తనకైతే నేను ఈరోజు. కాదు గైస్, నేను మా అక్కకి నిజంగా జెన్యూన్‌గా మిస్ అయితే తనేమో నవ్వుతుంది. అసలు నేను ఎటకారం చేయలే. నేను నిజంగా మిస్ అయ్యానంటే తను నిజం నమ్మట్లే. रोजे के हिलने से गंगा डोरा नीचे गिरता है, जिसको लाखों ज़ायरीन लूट के लिए जाते हैं, गले में डालते हैं। इससे जादू टोना भूत बना से नहीं। ये आले नबी है, औलाद अली का दरबार है, शहीद है। ये अपने को देख भी रहा है और सुन भी रहा है। రాష్ట్రపతి భవన్కి వచ్చేసాము. సో యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం రాష్ట్రపతి భవన్ వెళ్ళడం. చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు మీఠి రాష్ట్రపతి భవన్ లో ఎక్కువ చూడకన్నా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుంటుంది. ఇక్కడ నెక్టర్ గార్డెన్, ఇక్కడ 100 టైప్ ఆఫ్ రోజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు సీజన్ లేదంట. అందుకని లేవు. 100 టైప్ ఆఫ్ రోజెస్లలో 101 రోజు మా మీఠి. నిజంగా రాష్ట్రపతి భవన్ చూస్తాను ఈరోజు. గైస్, మనం నెక్టర్ గార్డెన్ అంట ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయంట ఈ లాన్ లో. ఎంత బాగున్నాయి గైస్. మనం వచ్చేసాము. మమ్మీ కూడా నాతో ఉంది. చూడండి మమ్మీ ఎంత స్మార్ట్ గా అనిపిస్తుందో ఆ కళ్ళజోళ్ళు పెట్టుకుంటే. కళ్ళజోళ్ళు సన్ గ్లాసెస్. యాక్చువల్లీ ఈ ట్రిప్ లో చాలా సార్లు చాలా ఇన్స్టెన్సెస్ కి మేము మా అక్కని మిస్ చేసాము. మీటికి కూడా చెప్పింది, యూనో సో మెనీ టైమ్స్ వి మిస్డ్ హర్ లాట్. మా అక్క ఉండుంటే ఇంకా ఫన్ ఉండేది. ఇంకా ఆమె ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేది రాష్ట్రపతి భవన్ లో. కానీ ఆయన కూడా ఏం పర్వాలేదు. నెక్స్ట్ మంత్ యాక్చువల్లీ మా అక్క ఇండియాకి వస్తుంది, హైదరాబాద్ కి. ఇప్పుడు మీఠీ ప్లాన్ చేసింది ట్రిప్. కానీ అక్క వచ్చినప్పుడు నేను ప్లాన్ చేస్తా ట్రిప్. సో యాక్చువల్లీ మేము రాష్ట్రపతి భవన్ మొత్తం చూడడానికి టోటల్ అబౌట్ 1.5 to 2 hours పట్టింది మాకు. కొన్ని ప్లేసెస్ లో యాక్చువల్లీ రికార్డింగ్స్ అలౌడ్ లేదు, కానీ మేము చూసేసి వచ్చినాం. ఈ రోజైతే రాష్ట్రపతి భవనం అంతా లోపలంతా చూసేసాము. లోపల ప్రతి రూమ్‌ని వీళ్ళు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మరీ చూపించారు. ఇప్పుడు ఈ రాష్ట్రపతి భవన్‌లోనే కూర్చొని స్నాక్స్ తినటం నేను అసలు జీవితంలో మర్చిపోలేను. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. ఫైనల్లీ రాష్ట్రపతి భవన్ అంతా చూసేసి స్నాక్స్ అన్ని తినేసి వచ్చేసాం. ఇప్పుడు పిక్ దిగుదామని
ఇండియా గేట్ చూద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ దూరం ఇంకా నడిచి వెళ్ళాలి. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే అప్పటి వరకు మీటి పానీపూరి కావాలన్నది, ఇష్టమైన పానీపూరి. కానీ నేను తినను, నువ్వే తిను. నేనే తినేస్తా, టెన్షన్ తీసుకోకండి. నేనెందుకు టెన్షన్? నువ్వు తింటున్నావని టెన్షన్ నాకు. ఇక్కడ చక్కగా భేల్పూరి కూడా అమ్మేస్తున్నారు. 100 రూపాయలు అంటే ఒక ప్లేటు చేసి ఇవ్వడానికి. ఇక్కడ ఇంకేమున్నాయి చూద్దాం. కార్న్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓ తినేస్తుంది మా మీఠి. బాగుందా? హైదరాబాద్లో బాగుందా ఇక్కడ బాగుందా? హైదరాబాద్లోనే బాగుందా? ఎందుకంటే ఇందులో ఆలు వేశారా? నాకు ఇందులో చనా వేస్తే ఇష్టం. మరి ఇందులో ఏమీ వేయలేదు, ఓన్లీ ప్లెయినా? ఇది ఏదో తెలియట్లేదు, తెలియకుండానే తినేస్తున్నాం అన్నమాట. నోరేంటే मीठे खाओगे? नको ये क्या है भैया? राम लड्डू. अरे मिर्ची बज्जी ब्रो. మరి రామ్ లడ్డు అంటున్నారు. అది మిర్చి బజ్జీ, ఇది రామ్ బజ్జీ. మిక్స్ करनी है? नहीं चाहिए. అమ్మో వద్దు మాకు. ఇక్కడ కూడా పానీపూరి. అన్ని దగ్గర ఉన్నాయా? ये क्या है भैया? लिट्टी चोखा है मैडम. हाँ, बिहार का फेमस लिट्टी चोखा. लिट्टी चोखा వద్దులే, మనకు తెలియని టేస్ట్ ఎందుకు. కానీ नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हो ఇండియా గేట్. నైట్ టైం బ్యూటిఫుల్ గా ఉంది కదా, పైన చందమామ. అమ్మో ఈరోజు సండే, చాలా క్రౌడ్ గా ఉంది. ఎలా ఉంది ఇండియా గేట్? చాలా బాగుంది. బాగుందా? నచ్చిందా? హైదరాబాద్ తీసుకెళ్ళిపోదామా? తీసుకెళ్ళిపోదామా? హైదరాబాద్ లో చార్మినార్ కూడా ఉంది. చార్మినార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇండియా గేట్. నాకు చార్మినార్ ఎక్కువ ఇష్టం. నైస్. అజ్మీర్ నుండి కొని తెచ్చిన స్వీట్ అయితే చాలా బాగుంది. అసలు టేస్ట్ తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది అక్కడే స్పెషల్గా తయారు చేసి ఇస్తారు. మా అబ్దుల్ మంచిగా ఎంజాయ్ చేసి. ఎలా ఉంది అబ్దుల్? ఇప్పుడు నేను మీఠీ తింటాం. సగం ముక్క మీఠీకి, సగం నాకు. ఫుల్గా కావాలా? నేను ఎలాగైనా డబ్బా మొత్తం తినేస్తాను. అమ్మో